బంధానికి సంబంధించి రెండు రకాల భావనలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి బలమైన బంధము, ఒకటి బలహీన బంధము. ఈ బలమైన బంధాన్నే సిగ్మా బంధము అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు రసాయన బంధంలో మనకి ఎప్పుడైతే రెండు పరమాణువుల మధ్యన ద్విబంధము అనేటువంటిది ఏర్పడుతుందో ఈ ద్విబంధం లోపల ఒక బంధాన్ని సిగ్మా బంధంగా మరొక బంధాన్ని పై బంధంగా సూచిస్తాము. అదేవిధంగా కార్బన్కి మధ్యన కేవలం ఒకటే బంధం ఏర్పడ్డప్పుడు ఈ ఒక బంధాన్ని మనము సిగ్మా బంధంగా సూచిస్తాము. కార్బన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఏర్పడ్డప్పుడు అంటే త్రిక బంధం ఏర్పడ్డప్పుడు ఈ త్రిక బంధం లోపల ఒక బంధాన్ని సిగ్మా బంధంగా మిగిలిన రెండు బంధాలని పై బంధాలుగా పేర్కొనడం జరుగుతుంది. అసలు సింగిల్ బాండ్ ఏర్పడ్డప్పుడు ఎందుకు సిగ్మా బంధం అవుతుంది, డబుల్ బాండ్ ఏర్పడ్డప్పుడు సిగ్మా పైగాను, ట్రిపుల్ బాండ్ ఏర్పడినప్పుడు సిగ్మా పైగాను ఎందుకు ఏర్పడుతుంది అనే అంశాల గురించి ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సిగ్మా బంధం అంటే ఏంటి, పై బంధం అంటే ఏంటి కూడా ముందుగా నేర్చుకుందాం. సిగ్మా బంధం అని అంటే రసాయన బంధము రెండు పరమాణువుల ఆర్బిటాల్ యొక్క అంత్యాలు అతివ్యాప్తి చెందిన ఫలితంగా ఏర్పడే బంధాన్ని సిగ్మా బంధము అని పేర్కొనడం జరుగుతుంది. అంటే సిగ్మా బంధానికి గల డెఫినేషన్ చూసినట్లయితే ఒక పరమాణువు లోపల ఆర్బిటాల్ అని తీసుకున్నప్పుడు ఎస్ ఆర్బిటాల్ అనేటువంటి స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఒక పరమాణుకు సంబంధించినటువంటి ఎస్ ఆర్బిటాల్ మరొక పరమాణుకు సంబంధించినటువంటి ఎస్ ఆర్బిటాల్ యొక్క అంత్యాలతో అతివ్యాప్తి చెందినప్పుడు, అతివ్యాప్తి అని అంటే ఓవర్లాప్ కావడం, ఈ విధంగా ఓవర్లాప్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి బంధాన్నే సిగ్మా బంధంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది ఎస్ ఆర్బిటాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ విధంగా కాకుండా ఒకవేళ పి ఆర్బిటాల్ అని కనుక తీసుకున్నట్లయితే పి ఆర్బిటాల్ యొక్క షేప్ అనేటువంటిది మనకి డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఇది ఒక పరమాణుకు సంబంధించినటువంటి పి ఆర్బిటాల్. మరి ఒక పరమాణుకు సంబంధించినటువంటి మరొక పి ఆర్బిటాల్ని తీసుకున్నప్పుడు దీనిలో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, దీనిలో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఈ రెండు అంత్యాలు కూడా అతివ్యాప్తి చెందిన కారణంగా ఏర్పడేటువంటి బంధాన్ని మనము సిగ్మా బంధంగా పేర్కొనడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఇక్కడ ఈ పి ఆర్బిటాల్ యొక్క అంత్యము ఈ పి ఆర్బిటాల్ యొక్క అంత్యంతో కలిసిపోయి ఈ రకంగా ఒక రకమైనటువంటి బంధం ఏర్పడుతుంది. దీన్నే మనము సిగ్మా బంధం అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అని పేర్కొనడం జరుగుతుంది. సో అందుకోసమే డెఫినేషన్ లోపల అంత్యాలు అని పేర్కొనడం జరిగింది. బంధంలో పాల్గొనే రెండు పరమాణువుల యొక్క ఆర్బిటాల్లో అంత్యాలు అతివ్యాప్తి చెందిన కారణంగా ఏర్పడే బంధాన్ని సిగ్మా బంధం అని పేర్కొనడం జరుగుతుంది.